వెల్కమ్ బ్యాక్ ఎక్స్ఆర్మీ వార్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రంగబసారిపల్లి. ఇట్స్ ఫస్ట్ టైం పొలిటికల్ అనాలిసిస్ సంబంధించిన వీడియో, అది కూడా గాజువాక కాన్స్టిట్యూషన్ సంబంధించింది. ఈ వీడియో గాజువాక ఉన్న ఎక్స్ఆర్ఎస్కి సంబంధించిన కిందకి వస్తుంది కాబట్టి అది పొలిటికల్ ట్రెండ్లో ఉన్నాం, పొలిటికల్ వెదర్లో ఉన్నాం కాబట్టి అది కూడా పొలిటికల్ సంబంధించిన వీడియోగా ఫస్ట్ టైం మన ఎక్స్ఆర్మీ వార్స్ యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియోని ఈ ఛానల్ చూస్తున్నారో మీరు లైక్ చేయండి, చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఎక్స్ఆర్మీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఒక ట్రెండ్ ఉన్న సిటీ ఏంటంటే ఫ్యూచర్లో ఐటీ హబ్గా మారబోతుంది. విశాఖపట్నంలో గాజువాక కాన్స్టిట్యూషన్, ఈ గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే అవ్వడానికి మహా మేధావులు పోటీ పడ్డారు. జనసేన తరపు నుంచి లాస్ట్ ఎలక్షన్ 2019కి పవన్ కళ్యాణ్ గారే ఈ గాజువాక నుంచి పోటీ పడ్డారు. సో ఎంత ట్రెండ్ ఉన్న గాజువాక నియోజకవర్గంలో ఈసారి ఏ పార్టీ రాబోతుంది, ఈ పార్టీలకు ఉన్న బలాలు ఏంటి? మొట్టమొదటగా ఈ యొక్క వీడియో గాజువాక నియోజకవర్గం మాజీ సైనికులకు కూడా సంబంధించింది. ఎందుకంటే గాజువాక నియోజకవర్గంలో నా యొక్క అభిప్రాయం ప్రకారం మినిమం 2000 మంది ఎక్స్ఆర్ఎస్ఎంలు ఉన్నారు. డిపెండెన్స్తో కలిపి ఉంటే 2x3 మినిమం 6000 మంది. సో మాజీ సైనికులు కొంచెం వాళ్ళు ఆ యొక్క వాళ్ళ సంక్షేమ కానీ మనసు పెడితే మినిమం ఒక్కొక్క మాజీ సైనికు 8000 మంది ఓట్లుగా మారవచ్చు. సో ఇంత ఓటింగ్ బలం ఉన్న మాజీ సైనికులు ఈ గాజువాకలో ఏ పార్టీ తరపు నుంచి అయితే ఉంటారో 100% ఆ పార్టీ విన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 8000 మంది ఓటింగ్ బలం ఉన్న మాజీ సైనికులు ఓన్లీ గాజువాక కాన్స్టిట్యూషన్లో. సో అసలు మాజీ సైనికులు వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లం ఏంటి, వాళ్ళు ఏ పార్టీకి వేయాలనుకుంటున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటని ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. అసలు మాజీ సైనికులు గాజువాక నియోజకవర్గంలో వాళ్ళకు గాజువాక మాజీ సైనికుల సంక్షేమ భవనం అంటూ లేదు. అంటే వాళ్ళ ప్రత్యేక డిమాండ్ అంటే మేము దేశానికి సేవ చేసి వచ్చి దేశాని కోసం ఎంతగా రాత్రి పగళ్ళు మేము కష్టపడి మా జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన మాకు, అందులో మాజీ సైనికులు వృద్ధులు ఉన్నారు, విడోస్ ఉన్నారు, వీరనారీలు అందరూ ఉన్నారు, మాకు కనీసం మా కష్టసుఖాలు చెప్పుకోవడానికి, మేము ఏదైనా సంక్షేమ కార్యక్రమం చెప్పుకోవడానికి ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ తర్వాత రిపబ్లిక్ డే ఇలాంటి కార్యక్రమం చేసిన మాకంటూ ఒక భవనం లేదు. ఇక ఏదైనా సంక్షేమ అధికారులు వచ్చేటప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు చెప్పిన మెసేజ్ వినడానికి కూడా మాకంటూ ఒక భవనం లేదు. సో ఇంతవరకు మాకు భవనం లేదు కాబట్టి ఎవరైతే మాకు సుమారు 100 గజాల్లో మాకు భవనం, ఆ స్థలాన్ని మాకు ఇస్తే చాలు, భవనం కూడా అడగటం లేదు, ఆ స్థలాన్ని మాకు ప్రభుత్వ తరపు నుంచి ఎవరైతే ఇస్తారో ఆ పార్టీకి 100%గా మేము మద్దతుగా నిలబడతాం మాజీ సైనికుల డిమాండ్. సో ఇది మాజీ సైనికుల ప్రత్యేకమైన డిమాండ్గా ఉంది. అసలు యాక్చువల్లీ గాజువాక నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవచ్చు అనేది మన అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. నేను ట్రై చేస్తుంటాను యాజ్ ఓవర్ గాజువాక ఓటర్గా నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా. ఈ యొక్క కంప్లీట్ వీడియోలో ఏ పార్టీ గురించి కానీ, వ్యక్తిగతమైన కులం పేరు గురించి కానీ, వ్యక్తిగత మనుషులు కానీ ఎటువంటి క్రిటిసైజ్ చేయకుండా నేను కంప్లీట్గా వీడియోను క్లుప్తంగా వివరిస్తాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా మాట్లాడితే నన్ను ముందుగా క్షమించండి. ఏదైనా ఎవరిమైనా వ్యక్తిని దోషించడం కాదు. ఎందుకంటే యాజ్ ఓవర్ గాజువాక ఓటర్గా నా అభిప్రాయం చెప్పుకునే నాకు హక్కు ఉంది కాబట్టి. మొట్టమొదటిగా జనసేన, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీ 3 కలిపి ఒక పార్టీగా, వైఎస్ఆర్సీపీ ఒక పార్టీగా పోటీ దిగుతున్నాయి. టీడీపీ తరపు నుంచి మన మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి అమర్నాథ్ గారు, ఎందుకంటే అనకాపల్లి ఐటీ మినిస్టర్గా చేసిన అమర్నాథ్ గారు, ఇద్దరు ప్రత్యేకంగా పోటీగా నిలబడ్డారు. అసలు గాజువాక నియోజకవర్గంలో గెలుపు ఎవరి కోసం, ఎలాగ సాధ్యం? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2019 ఎలక్షన్లో చూసుకుంటే ఒక్క నినాదం గెలిపిని తారుమారు చేసింది. ఎంతో ట్రెండ్ ఉండి స్టార్డమ్ ఉండి ఒక పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఓటమి తీసుకొచ్చి ఒకే నినాదం, అదే లోకల్ నాన్ లోకల్. ఈ నినాదం ద్వారా వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలవడం అయితే జరిగింది. సో అదేవిధంగా జగనన్న గారు యొక్క సంక్షేమ కార్యక్రమం, ఈ యొక్క నినాదం ఎక్కువ వినబడింది. నా యొక్క అభిప్రాయం ప్రకారం ఈ నినాదం లోకల్ నాన్ లోకల్ నినాదం ఎక్కువ వినబడింది. అదేవిధంగా ఈసారి కూడా 2024లో కూడా ఒక నినాదం వినబడుతుందని నా అభిప్రాయం, అదే కమ్యూనిటీ. గాజువాక నియోజకవర్గంలో ప్రత్యేకంగా 2 కమ్యూనిటీ ప్రభావితం వల్ల గెలుపు డిసైడ్ అయిపోతుంది. ఇది ఎవరిని అడిగి చెప్తారు, నన్నే కాదు గాజువాక ఓటర్ని ఎవరిని అడిగి చెప్తారు. 2 ఓటు, ఒకటి కాపు వర్గం వారు, 2 యాదవ వర్గం వారు. ఈ 2 వర్గాల గెలుపుని తారుమారు చేస్తాయి, అది ఎంతవారైనా సరే. అయితే ఈసారి టీడీపీ ఒక లోకల్ వ్యక్తి నిలబెట్టింది, లోకల్ స్టాండప్
మంచి వ్యక్తి, మానవత్వం ఉన్న వ్యక్తి, అనేక సంక్షేమ కార్యక్రమాలు అతను నియోజకవర్గం చేసిన వ్యక్తి, టీడీపీకి ఎంతో పనిచేసిన వ్యక్తి. పల్లా శ్రీనివాసరావు గారు ఉంటేనే ఇక్కడ గెలుపు తథ్యమని టీడీపీ అతను నమ్మింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనాలిసిస్ ప్రకారం ఆల్రెడీ నేను ఒక బేస్మెంట్ వేసాం. ఆ బేస్మెంట్లో అందులో క్యాడర్స్ ఒక గట్టిగా ఉంది. అంటే లాస్ట్ ఇయర్ ఎమ్మెల్యే వాళ్ళే కాబట్టి ఈ క్యాడర్ ఉంది, బేస్మెంట్ ఉంది. దాంట్లో అన్ని కులాల వాళ్ళు కూడా ఉన్నారు, రెడ్డి వారు, కాపు గారు అందులో ఉన్నారు. ఇలాంటి బేస్మెంట్లో ఈ యొక్క కాపు కమ్యూనిటీ వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ నించోబెడితే 100%గా విన్ అయ్యే ఛాన్స్ ఉందని జగన్మోహన్ రెడ్డి గారు అనాలిసిస్. చూడండి, మనకే ఒక నియోజకవర్గంలో ఒక వాటర్లో నియోజకవర్గం ఇన్ని అలవెన్స్ పాయింట్స్ చెప్తున్నప్పుడు 175 సీట్లు, 175 సీట్లలో ఎంత ఎనాలజ్ చేసి ఎక్కడ ఏది పని చేస్తుందో, ఎవరు నిలబెడితే పని అవుతుందో అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఇంకెంత నాలెడ్జ్ ఉండాలి. సో ఇవన్నీ ఆలోచన మూలంగా ఇక్కడ తను జగన్మోహన్ రెడ్డి గారు అమర్నాథన్ గారిని నిలబెట్టడం జరిగింది. సో వీరిద్దరి మధ్య పోరులో మాజీ సైనికులు ఇటువైపు, అది ప్రత్యేకంగా ఆలోచించిన విషయం. మాజీ సైనికుల డిమాండ్ని ఏ పార్టీ అయితే కంప్లీట్ ఫుల్ఫిల్ చేస్తుందో 100% మాజీ సైనికులు వాళ్ళ తరఫున నిలబడదామని ఏకకంఠంగా నిలబడుతున్నారు. సో అది ఒక వాళ్ళ డిమాండ్ అంటే 100 గజాల స్థలం, అది కూడా సమాజానికి సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి. వాళ్ళ వ్యక్తిగతమైన ఆస్తుల కోసం అడగలేదు, దేశానికి సేవ చేస్తున్నాం మేము ఆ భవనం ద్వారా అనేక కార్యక్రమాలు చేయాలని ఆశపడుతున్నారు. వాళ్ళ కోసం ఏ పార్టీ అయితే మాకు ప్రభుత్వం ఇవ్వాలి, ఏదో పార్టీ వారు ఇవ్వాలి, ఎందుకంటే మాజీ సైనికులు సొంతంగా గవర్నమెంట్ తెచ్చుకోలేదు. సో ఈ విధంగా జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్టీ ఏ ఎమ్మెల్యే గెలిచే ఛాన్స్ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎమ్మెల్యే గెలిస్తే కదా అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓ పక్క నుంచి వస్తే అమర్నాథ్ గారు గట్టిగా ఫైట్ ఇస్తున్నారు, ఓ పక్క నుంచి పల్లా శ్రీనివాసరావు గారు కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. ఈ రెండు వర్గాల మధ్య పోరు, కాపు వర్గం వారు అదేవిధంగా యాదవ వర్గం, రెండు వర్గాల మధ్య మాజీ సైనికుల పరిస్థితి ఇప్పుడు చూసినట్టు మాజీ సైనికులు కూడా కరెక్ట్ అనాలిసిస్ వాళ్ళకి ఉండాలి. వాళ్ళు ఒక్కసారి నిలబడాలి, వాళ్ళు వేసింది కరెక్ట్, మేము వేసింది కరెక్ట్ వ్యక్తికి చేసాం, ఈసారి 100% మేము స్థలం తెచ్చుకుంటామని కంప్లీట్గా వాళ్ళకి ఒక బిల్లు అయితే ఉండాలి. ఏ యొక్క పొలిటికల్ ఏ యొక్క పార్టీ ఆ యొక్క ఎక్సైజ్ మనీ యొక్క డిమాండ్ ఫుల్ఫిల్ చేయగలదు? ఎందుకంటే మాజీ సైనికులు అక్కడ గాజువాక కాన్స్టిట్యూషన్లో ఉన్న మాజీ సైనికులు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ని తీసుకొని 2024లో ఇంకా అలాంటి ఎక్స్పీరియన్స్ రాకూడదు, ఈసారి ఎలాగైనా సరే 2024లో 100%గా ఆ యొక్క 100 గజాల స్థలం మాజీ సైనికుల సంక్షేమ భవనం సంపాదించాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే ఓటే ఆయుధం, ఇదే కరెక్ట్ సమయం. ఇప్పుడు వాళ్ళు ఎవరికి ఓటేస్తారు? సుమారు 6 నుంచి 8 వేల ఓటింగ్ బలం ఉన్న మాజీ సైనికులు ఎవరి తరపు నుంచి ఓటు వేస్తారో 100%గా గెలుపు తథ్యం. ఇట్స్ డిసైడ్. సో మొట్టమొదటిగా అందరికీ తెలుసు సమీకరణలు ఏ విధంగా ఉన్నాయో. 2 పార్టీలు గట్టిగా ఫైట్ చేస్తున్నాయి. ఒకటి, 2 వర్గాలు, ఒక పార్టీ వ్యక్తిగత ఇమేజ్ మీద వెళ్తుంది, అతను నించుంటే అసలు పార్టీ కనిపించడం లేదు, అతని స్టాండమ్, అతని వ్యక్తిగత పేరు, అతని సంక్షేమ కార్యక్రమాలు కనబడుతున్నాయి. ఇంకో వ్యక్తులు ఆల్రెడీ బేస్ మీద వేసి నించున్నారు. వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ బేస్ ఉంది, వాళ్ళ క్యాడర్ ఉంది, ఆ క్యాడర్ మీద స్ట్రాంగెస్ట్ కమ్యూనిటీ నించుంది. అసలు అతను కూడా ఐటీ మినిస్టర్గా చేసి ఉన్నారు. వాళ్ళు ఒక హిస్టరీ కూడా చూసుకున్నట్టయితే వాళ్ళది కూడా బయట ఫైట్ చేసిన హిస్టరీ. సో అతను కూడా స్టాండ్ ఆల్రెడీ బేస్ ఉంది కాబట్టి ఈ 2 వ్యక్తిగత ఇమేజ్ అండ్ బేస్, ఈ 2 తలబదులో మాజీ సైనికులు ఇటువైపు. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మాజీ సైనికులు అందరూ ఒక్కసారి గమనించండి, ఈసారి మీరు ఇటువైపు ఉన్నారు. మీరు వేసిన ఓటు ఒకటి, అది ఎంతవరకు ప్రభావితం చేస్తుంది గాజువాక కాన్స్టిట్యూషన్ గురించి సంబంధించింది. ఈసారి ఎలాగైనా సరే మన హక్కులను మన డిమాండ్ సంపాదించుకోవాలంటే ఇటువైపు ఉన్నారు, మీరు ఆలోచించుకోండి. సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పుగా భావించొద్దు, ఇది ఫస్ట్ టైం, ఎందుకంటే ఇది కూడా మాజీ సైనికులకు సంబంధించింది. వాళ్ళు ఈ వీడియో ద్వారా ప్రభావితం అవ్వాలి, వాళ్ళందరూ ఒక యూనిటీగా రావాలి. యూనిటీగా వచ్చి ఏ పార్టీ తరఫు నుంచి నిలబడితే ఎవరు మనకి 100%గా మన డిమాండ్ ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళ తరఫు నుంచి నిలబడాలి. ఈసారి 100% 2024లో మన మాజీ సైనిక గాజువాకలో మాజీ సంక్షేమ భవనం 100% వస్తుంది. సో ఈ 2 పార్టీలు ఈ విధంగా ఉన్నాయి, ఒకటి టీడీపీ, ఒకటి వైఎస్ఆర్సీపీ. వీళ్ళ బలబలాల గురించి మనం మాట్లాడుకున్నాం. సో మొట్టమొదటిగా టీడీపీ తరపు నుంచి అతను కూడా గట్టిగా ఫైట్ చేశారు. ఎందుకంటే అతనికి ప్లస్ పాయింట్ ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క సమస్య కోసం మొట్టమొదటగా నిరాదీక్షగా అతను కూర్చున్నారు. ఎందుకంటే టీడీపీ తరపు నుంచి పల్లా శ్రీనివాసరావు గారు
ఈ యొక్క స్టీల్ ప్లాంట్ సమస్యను ప్రైవేటీకరణ ఆపాలి, అది గవర్నమెంట్ రంగంలో ఉండాలని అతను నిరాదరిస్తూ కూర్చున్నారు. అది ఒక అతనికి ప్లస్ పాయింట్గా ఉంది. సో అది ఒక బాగా ప్లస్ పాయింట్. స్టీల్ ప్లాంట్ యూనియన్ సభ్యులు అందరూ. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి ప్లస్ పాయింట్ ఏంటంటే, సో బీజేపీకి టీడీపీతో కలిసి ఉంది కాబట్టి, బీజేపీ సెంట్రలైజ్ ఉంది కాబట్టి స్టీల్ ప్లాంట్ అమ్మడానికి అదే ముఖ్య కారణంగా ఉంది కాబట్టి, సో వైఎస్ఆర్సీపీ నుంచి మేము ఉండాలి, ఆ పార్టీ ఓటు వేయకూడదని ఆటి తరపు నుంచి కూడా వాళ్ళు కూడా. ఈ వ్యక్తిగతమైన అభిప్రాయాలు మాత్రమే, ఇది ఒక ఎలా అనొచ్చు, కానీ చివరికి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుంది. సో రెండు వర్గాల మీద కమ్యూనిటీ బట్టి ఎవరు ఏమైనా మాజీ సైనికులకి 100%గా ఒక సంక్షేమ భవనం మనకు కావాలి. సో దయచేసి మీరందరూ మంచిగా ఆలోచించి మీరు ఓటేయండి. ఓటే ఆయుధం. ఇప్పుడు వదిలేస్తే మరి ఇంకెప్పుడు పట్టుకోలేరు. దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఎస్పెషల్లీ గాజువాక కాన్స్టిట్యూషన్ సంబంధించిన మాజీ సైనికులు, మీరు కలవండి, పోరాడండి, సాధించండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్.